నా తోటి సభ్యులందరినీ పిలిచి వాళ్ళతో కూర్చోబెట్టి గంట సేపు మాట్లాడి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఆ 25 ఏళ్ల క్రితం వ్యక్తి తన ప్రయాణాన్ని ఒక పుస్తకం చక్కగా పెట్టుకొని ఎట్లా ప్రారంభించారో అదే కన్సిస్టెన్సీతో తన ఇష్టాన్ని నిలబెట్టుకున్న వల్ల మాత్రమే ఆయన ఒక పవన్ కళ్యాణ్ కాగలిగాడు. ఇది చాలా కష్టమైన విషయం. పరాజయంతో కింద పడిపోతున్న సందర్భంలో ఏ వ్యక్తి అయినా కుంగిపోతాడు. కానీ బలంగా నేలను తన్ని ఆకాశం అంతే ఎదగాలంటే దానికి ఆత్మస్థైర్యం ఒకటే సరిపోదు, జ్ఞానస్థైర్యం కావాలి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఆ జ్ఞానస్థైర్యం ఆయన కంకలో పెట్టుకున్న పుస్తకం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇది ఏ సందర్భంలో అయినా సరే తను ఒక జీవితంలో ఒక కన్సిస్టెంట్గా జ్ఞానార్జన అనే ఒక వ్యసనాన్ని అలవర్చుకున్నట్టయితే ఆ మనిషి అన్నిటికన్నా గొప్ప అందమైన వ్యసనం జ్ఞానార్జన. అది అలవాటు చేసుకున్నట్టయితే ఆ మనిషి పడిపోతాడేమో కానీ ఓడిపోడు. ఇది పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చిన ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. ఇవాళ ఈ పుస్తక మహోత్సవం ఇక్కడ ఏర్పాటైందంటే ఆయన ఎంతో చొరవ తీసుకొని ఒక 3 రోజుల టైంలో ఈ గ్రౌండ్ మొత్తం మాకు వచ్చేట్ చేసి ఇక్కడ పుస్తకాలు తాలూకు సవ్వడి విజయవాడ నగరంలో గలగల వినిపించాలి, ఈ జ్ఞాన తరంగాలతో విజయవాడ ప్రభు వెళ్ళాలి అనే ఒక లక్ష్యాన్ని మాకు నిర్దేశించారు. వారికి మా పుస్తక మహోత్సవ సందర్భ తరఫున ఘనంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు బొకేలతోనో శాలువాలతోనో మనుషుల్ని సత్కరించే సంస్కృతి మీకు దూరం. మేము పుస్తకాలనే జ్ఞాపికలుగా నేను బుకే అంటాను. ఎవరైనా సరే నేను గత కొన్ని వందల మీటింగ్లు అర్థించేది ఏంటంటే, అయ్యా మీరు ఒక శాలువానో ఒక సూచన కాకుండా ఒక పుస్తకాన్ని మీకు ప్రజెంట్ చేస్తే నాకు మంచిది అని ప్రకటించడానికి ప్రయత్నం చేయండి అని పదే కోరుతూ ఉంటాను. కొన్ని వందల మందిని కోరాను. ముందుగా మా పుస్తక మహోత్సవ సంఘ కార్యదర్శి అధ్యక్షులు రైతులందరికీ నేను ప్రశ్నిస్తాను. ఒక మహాభారత విజ్ఞాన సరస్సు అనే అద్భుతమైన గ్రంథాన్ని పవన్ కళ్యాణ్ గారు విద్యార్థున్నాను. మనోహర్ నాయుడు అట్లాగే రైతులందరికీ కూడా లక్ష్మయ్య మనోహర్ నాయుడు ఇద్దరిని విద్యార్థిగా కోరుతున్నాను. నేను ఇంకోసారి మాట్లాడిన కాబట్టి ఈ మీటింగ్లో నేను ఈ మీటింగ్లో ఇంకోసారి మాట్లాడిన కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి 2 మాటలు విన్నవించుకుందాం అనుకుంటున్నాను. అదేమిటంటే, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కళాకారుడు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 1000 గ్రంథాలయాలు ఉన్నాయి. ఆ గ్రంథాలయాలు కనీసం 500-600 గ్రంథాలయాలకి, గ్రామీణ గ్రంథాలయాలకి సొంత బిల్డింగ్లు ఉన్నాయి. కానీ గ్రంథాలయాలు మూసేసే పరిస్థితిలో ఉన్నాయి. వాటిని వైబ్రేట్గా చేయడానికి నేను ఒక 3 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా వస్తే ఆయనకు విన్నపం చేసి ఆయన ఆమోదించారు. కానీ అది అమలు జరగలేదు. అదేమిటంటే, ఆ గ్రంథాలయాలని విద్యాశాఖలో ఉన్నాయి, వాటి సాంస్కృతిక శాఖలో తీసుకొని వాటిని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలు అభివృద్ధి చేయాలి. దానివల్ల అక్కడ ఉన్న ఒక కళాకారుడికి తను కూర్చోడానికి ఒక చోటు ఏర్పడుతుంది. కళాకారులు, కవులు, రచయితలు అందరూ చేరడానికి ఒక ప్లేస్ ఏర్పడుతుంది. అది జిల్లా స్థాయిలో ఒక గ్రంథాలయం ఉంది, మండల స్థాయిలో ఒక గ్రంథాలయం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక శాఖ అద్భుతమైన వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పి ఆ రోజు బుద్ధప్రసాద్ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఆయన ఉన్న సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇమీడియట్గా ఆ స్టేజ్ మీద డైరెక్టర్ గారిని పిలిచి, కల్చర్ గారిని పిలిచి దాన్ని అమలు చేయమని చెప్పారు. కానీ ప్రభుత్వంలో వాటిని పర్సూ చేసేంత శిక్ష సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు కాదు. మా గొంతు చాలా చిన్నది.
పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక వ్యక్తి మాకు అభిమానం అవటం వల్ల మా గొంతుకు విలువ పెరిగింది. అందుకని ఇలాంటి పురుగు సూచనలైనా అమలు చేయమని, దానివల్ల గ్రంథాలయ పునరుజ్జీవనం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ జరుగుతుందని చిన్న స్టెప్పే, దానివల్ల గొప్ప యంత్రాంగం కల్చర్కి ఏర్పడుతుందని చెప్పి వారికి వినిపిస్తున్నాను. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తక మహోత్సవం ప్రారంభమైందని ప్రకటిస్తారు. జ్యోతి ప్రజ్వలన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 35వ విజయవాడ పుస్తక మహోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. అత్యంత వేగంతో బలమైన పవనాలు వీచాయి వారి రాకతో. అంజనాదేవి పుత్రుడు అనిపించుకున్నారు. అయితే ఒక శక్తి కనిపిస్తోంది, అది వారాహి అమ్మవార, విజయవాడ కనకదుర్గమ్మ, పిఠాపురం పురుహోతిక అమ్మలు నడిపిస్తున్న శక్తియే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏం కావాలో, ఏ అవసరమైతే ఉంటుందో వెంట ఉంటారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మనం సినిమాల్లో వారిని పవర్ స్టార్ గా చూసాం, నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో. ఆంధ్రప్రదేశ్ అభిమానుల ఇప్పుడు మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రార్థనా గీతంతో మా తెలుగు ముందుగా పుస్తక మహోత్సవ సంఘ కార్యదర్శి మనోహర్ నాయుడిని సంక్షిప్తంగా తన నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, పుస్తకానికి నమస్కారం. గత 4 సంవత్సరాలుగా తెలుగు పుస్తకం చాలా బాధతో ఉంది. ఈరోజు ఆ బాధ తీరిపోయింది. 3 సంవత్సరాల క్రితం విశాలందరికి వచ్చి చెప్పాడు, తెలుగు ఉండాలి, తెలుగు పుస్తకం ఉండాలని. ఆ నాయకుడు ఈరోజు కూర్చున్నాడు మన పక్కన. తెలుగు పుస్తకాల కోసమే కాదు, ఆయన ఒక పెద్ద భాండాగారం. ఆయన యొక్క పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయడానికి కోసం ఎంత దూరమైనా పోయి మాకు ఈ గ్రౌండ్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా గతంలో 13 జిల్లాల్లో మా పుస్తక మహోత్సవాలు నిర్వహించాం. అప్పుడు గవర్నమెంట్ మాకు సహకరించింది. 5 సంవత్సరాలుగా ఏమాత్రం సహకారం లేకపోగా గ్రంథాలయ సంస్థల్లో పుస్తకాలు కొని కూడా డబ్బులు చెల్లించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని చెప్పి దానికి ఒక మహోన్నత వ్యక్తి వచ్చాడు, ఖచ్చితంగా పుస్తకాల విలువను తెలియజేశారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ వేదికకి గత 35 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక సాహిత్యానికి, భాషకి ఎనలేని సేవ చేసిన ఒక వ్యక్తి పేరు వేదికకి నామకరణం చేస్తాం. ఈ సంవత్సరం ఈ వేదికకి రామోజీరావు గారి పేరు నామకరణం చేయటం జరిగింది. రామోజీరావు గారు తెలుగు పేపరు 40-50 వేల సర్క్యులేషన్ రోజుల్లో ప్రతి ఇంటికి పేపర్ ఇచ్చి తెలుగు పేపర్ సర్క్యులేషన్ 10 లక్షల వరకు నుంచి 15 లక్షల వరకు తీసుకెళ్ళిన ఒక మహనీయుడు. పేపర్ అమ్మటం వల్ల ఏమొచ్చింది అంటే 15 లక్షల మంది పాఠకులు ఏర్పడ్డారు. అందుకు ఆయనకి మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వేదికని ఆయనకి నామకరణం చేశాం. మిత్రుడు నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామోజీరావు గారు. పుస్తకాల పండుగకు విచ్చేసిన అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు విజయ్ కుమార్ గారికి, పుస్తక ప్రియులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కృష్ణారావు గారికి, మా ఆప్తులు మండలి బుద్ధప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి, మనోహర్ నాయుడు గారికి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి, మనోహర్ నాయుడు గారికి అందరికీ నమస్కారం. వేదిక పైనే కాకుండా సభలో కూడా అనేక మంది సాహితీ ప్రియులు, పుస్తక ప్రియులు ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారం.
రామోజీరావు గారి పేరు ఈ వేదిక పెట్టడం అత్యంత సముచితం. ఎందుకంటే పుస్తకాన్ని అక్షరాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయన 50 ఏళ్ల పాటు ఒక తపస్సులాగా అక్షర తపస్సు చేసి 2024 సంవత్సరంలో వెళ్ళిపోయారు. ఆయన స్మృతిలో ఈ వేదిక నామకరణం చేశారు. పుస్తకాలకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో ప్రస్తావిస్తాను. మైక్రోసాఫ్ట్ న్యూస్ సర్వీసు కొంతకాలం క్రితం ఒక సర్వే చేసింది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైనటువంటి 100 మందిని తీసుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి 4 కామన్ లక్షణాలు ఏమిటి అనేది ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో 4 విశేషాలు వెలువడ్డాయి. అందులో ఒకటి ఏమిటంటే వాళ్ళందరూ కూడా తమ లక్ష్యం మీద దృష్టి సారిస్తారు. దే స్టే ఫోకస్డ్. రెండవది ఏమిటి అంటే దేర్ ఆల్ అడ్వెంచరస్. వాళ్ళు ఎప్పుడు కూడా సాహసోపేతమైనటువంటి కృత్యాలు చేస్తారు, అట్లాంటి పనులు చేస్తారు. మూడోది ఏమిటి అంటే దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్. వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ, శరీర ఆరోగ్యానికి సంబంధించి ఒక లక్ష్యం పెట్టుకొని ఎప్పుడు ఉంటారు, దానికి కృషి చేస్తారు. నాలుగోది అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే దే రీడ్ ఏ లాట్. బాగా చదువుతారు. విజేతలైనటువంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి లక్షణం బాగా చదువుతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్ప చదువరి, పుస్తక ప్రియుడు. సో ఆ విధంగా చాలామంది బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో ఒకరు. బిల్ గేట్స్ వారానికి ఒకటి చొప్పున ఏడాదిలో కనీసం 50 పుస్తకాలు చదువుతారు. పుస్తకాలు చదవడమే కాకుండా ఏడాది ముగుస్తున్న సమయంలో డిసెంబర్ చివరి వారంలో ఆయనకు నచ్చినటువంటి పుస్తకాల మీద బిల్ గేట్స్ నోట్స్ అని ఒక నచ్చిన పుస్తకాల గురించి రాస్తారు. ఆ విధంగా పుస్తకాలు తనని ఎట్లా ప్రభావితం చేసినాయి. పుస్తకాలు ఇప్పుడు కూడా, ఆయన వయసు 69 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అమితంగా చదువుతారు. అట్లానే అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్. ఆయన కూడా పుస్తక డిస్ట్రిబ్యూషన్నే వ్యాపారంగా ప్రారంభించి ఆయన అత్యున్నత శిఖరాలకు వెళ్ళాడు. అమెజాన్ సంస్థను స్థాపించాడు. ఇప్పటికి కూడా ఆయన పుస్తకాలు విపరీతంగా చదువుతారు. వారెన్ బఫెట్ ప్రపంచంలో అనేక కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి అత్యంత సంపన్నుడు. ఆయన కూడా వారానికి 500 పేజీలు చదువుతాడు. చదివే తన బలం అని చెప్తూ ఉంటారు. ఎలన్ మాస్క్ ఈ మధ్య మీరు చదివి అందరూ తెలుసుకుంటూనే ఉన్నాము. ప్రపంచంలో ఒక అత్యంత శక్తిమైనటువంటి దేశంలో అమెరికాలో ఆయన చాలా వీరోచిత కృత్యాలు అవన్నీ కూడా చేస్తున్నారు. ఆయన టెస్లా కారు, అట్లానే స్పేస్ ఎక్స్ రోదసిలోకి సొంతంగా ఒక నౌకలను పంపించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కూడా మీ బలం ఇవన్నీ ఈ ఐడియాలు ఎట్లా వస్తాయంటే నేను పుస్తకం నుంచి నాకు ఈ ఐడియాలు వస్తాయని ఆయన స్వయంగా ఆయన చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు పుస్తకం ఒక ఆవిష్కరణ జరగబోతుంది. పివి నరసింహారావు గారికి సంబంధించి కృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన విపరీతంగా చదివారు. గోర్బచేవ్ రాసినటువంటి పెరిస్త్రోయిక పుస్తకాన్ని భారతదేశంలో మొదటిగా చదివింది పివి నరసింహారావు గారు. సెంట్రల్ మినిస్టర్గా ఉండి కూడా ఆయన పుస్తకాన్ని ఆశాంతం చదివి దాంట్లో మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన చేశారు. చదవటం అలవాటు అయితే గెలవటం అలవాటు అవుతుంది. చదువు ఒక సంస్కృతిలో భాగం. మనందరినీ కూడా సంస్కృతి నడిపిస్తుంది. మనలో ఎక్కడో లోపల ఉన్నటువంటి ఒక ఆలోచనలు ప్రభావితం చేసేది సంస్కృతికి సంబంధించి నేను ఒకే ఒక విషయం చెప్తాను. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ని స్టాలిన్ నడిపిస్తూ ఉండేవారు. దాని అధినేతగా ఉండేవారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉండేవారు, ప్రధాన కార్యదర్శిగా. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ సైనికులు 1 కోటి మంది చనిపోయారు. 1 కోటి మంది చనిపోతే ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రష్యన్ సైనికులందరూ కూడా పరారాయి వెనక్కి వస్తూ ఉంటే స్వయంగా స్టాలిన్ ఆ యుద్ధ రంగానికి వెళ్ళి ఆయన ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగం చేస్తారు. సోవియట్ సైనికులారా, మీరు ఎవరు, మీరు మీ గతం ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు కేవలం ప్రాణాలు కాపాడుకోవడం కోసం యుద్ధరంగం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తారని ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తే వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం వచ్చేశారు. యుద్ధరంగంలో ఉన్నటువంటి రష్యన్ సోవియట్ సైనికులు అందరూ కూడా ముమ్మరంగా చేసి తర్వాత నాజీ సేనలను ఓడిస్తారు. మరొక 1 కోటి మంది చనిపోతారు. 1 కోటి మంది చనిపోయినా కూడా వెనక్కి వెళ్ళరు. అట్లాంటి ప్రభావం మన మీద సంస్కృతి క్రియేట్ చేస్తుంది. అట్లాంటి సంస్కృతి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే చదవటం నుంచి వస్తుంది. చదువు సంపర్కం వల్ల వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనం చదువును మర్చిపోయాం. అందువల్లే మనం ఒక ఉనికి కోల్పోతున్నటువంటి జాతుల్లో మన తెలుగు జాతి ఒకటి. ఎందుకంటే పుస్తకం 12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఒక
సగటు పుస్తకాన్ని 12,000 కాపీలు కూడా అమ్మలేని ఒక దుస్థితి మనకు నెలకొన్నది. అందుకని చదువు అనేది ఎప్పుడు మనకు బలం. ఎంతమంది విజేతలు ఇవన్నీ కూడా. బరాక్ ఒబామా ఆయన జీవిత చరిత్ర రాస్తే ఆయన 26 లక్షల కాపీలు ఏడాది కాలంలో అమ్మారు. అట్లానే వేర్వేరు ప్లాట్ఫామ్స్లో 33 లక్షల కాపీలు అమ్మారు. అంటే పుస్తకం ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. దురదృష్టవశాత్తు ఏంటంటే భారతదేశంలో దాన్ని వృద్ధిలోకి లేదు. ముఖ్యంగా తెలుగునాట మరీ దుస్థితిలో ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం విశ్లేషించుకోవాలి. అట్లానే మన చదువు, మన బడులు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి. ఒక అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి సాధించినటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు పుస్తకానికి ప్రాధాన్యం ఇచ్చినాయి. ప్రపంచంలో అత్యున్నత విద్యా విధానాల్లో ఫిన్లాండ్ ఒకటి. ఫిన్లాండ్ అంత గొప్ప విద్యా విధానం ఎందుకు అంటే వాళ్ళు చదువుని అంటే పుస్తకాన్ని ఒక భాగం చేశారు, కరికులంలో ఒక భాగం చేశారు. అందుకని అట్లా వచ్చినాయి. అనేక యూరోపియన్ దేశాలు, అమెరికాలో కూడా అంతే. అమెరికాలో ఇప్పటికి కూడా ఒక గ్రంథాలయ వ్యవస్థ పటిష్టంగా ఉంది, పుస్తకం పటిష్టంగా ఉంది. చాలామంది ప్రముఖులు బాగా చదువుతున్నారు, ప్రముఖులు రాస్తున్నారు. బరాక్ ఒబామా 2 సార్లు అమెరికా అధ్యక్షుడై పుస్తకం రాసి తన రాయల్టీలే కొన్ని కోట్ల రూపాయలు తనకు వస్తున్నాయి. పుస్తకాన్ని అమితంగా ప్రేమించారు. అందుకని ఆ జాతులు సజీవంగా ఒక కల్చరల్ ఫ్లో అది సాగుతూ ఉన్నాయి. అందువల్ల మనకి వాళ్ళ 10th క్లాస్ అయిపోయిన తర్వాత సోషల్ స్టడీస్ పూర్తిగా దూరం అవుతుంది. నేను చాలా కాలం జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా కూడా ఉన్నాను. అనేక మంది విద్యార్థులు, నవతర విద్యార్థులు మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు చదవటం పూర్తిగా మానేసినటువంటి దృష్టాంతాలు మాకు చాలా తెలుస్తూ ఉన్నాయి. పుస్తకాలు అసలు చదవటం లేదు. డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి ఒక్క పుస్తకం కూడా చదవకుండానే డిగ్రీ పూర్తి చేస్తున్నారు. ఇట్లాంటి దుస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి పుస్తకాన్ని మనం ఆదరించాలి, పుస్తకాన్ని కాపాడుకోవాలి. పుస్తకం ద్వారానే మనకు ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్, నిగూఢమైనటువంటి పరిజ్ఞానం మనకు లభ్యం అవుతుంది. కాబట్టి పుస్తకాన్ని బాగా మనం ప్రేమించి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పుస్తక ప్రియులు అన్నాం. నిజంగా మీరు ఆ ఎగ్జైట్మెంట్ అంతా చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఆయన నిజంగా అభిమానించే మీరందరూ కూడా పుస్తకం ఖచ్చితంగా చదవాలి, పుస్తకం కొని చదవాలి, పుస్తకాన్ని ఆదరించాలి, పుస్తకాన్ని ప్రేమించాలి, పుస్తకాన్ని ప్రోత్సహించాలి. ఇక అందువల్ల మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకొని పుస్తకాలు చదివితే, ఉప ముఖ్యమంత్రి గారి అభిమానులు కూడా ఎక్కువ మంది యూత్ కాబట్టి నేను చాలామందికి చెప్తుంటా, డిగ్రీ 3 ఏళ్ళు, BA BCom BSc చదివితే 36 నెలలు, అట్లానే బీటెక్ చదివితే 48 నెలలు. నెలకొక పుస్తకం చదివి నేను డిగ్రీ సమయంలో చదివినటువంటి 48 పుస్తకాలు ఇవి అని ఒక మీ రెజ్యూమేకి ఒక జత చేస్తే మీకు ఎవరు ఉద్యోగం ఎవరో నాకు చెప్పండి. ఖచ్చితంగా అట్లాంటి ప్రభావం పుస్తకం మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ ఇక్కడ పండగ 12వ తారీఖు దాకా జరుగుతుంది కాబట్టి మీరు ఇవాళే కొనుక్కోండి. నిజమైనటువంటి అభిమానం అది. అంబేద్కర్ కూడా బాగా చదువు ద్వారానే మనలో ఒక నైపుణ్యం వస్తుంది. నైపుణ్యం మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. నైపుణ్యం ద్వారానే మన దారిద్ర్యం నుంచి, దాస్యం నుంచి బయటపడతామని చెప్పారు. కాబట్టి అట్లాంటి మహనీయుల్ని ఆదరించే వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. గాంధీజీ కూడా పుస్తకాన్ని చివరి వరకు, పత్రికని ఆయన 4 పత్రికలకు సంపాదకుడుగా ఉన్నారు. ఆయన పుస్తకం రాశారు, సత్యశోధన అనే పుస్తకం ఆయన రాశారు. ఆ పుస్తకం ప్రపంచంలో అతి ఎక్కువ మందిని ప్రభావితం చేసినటువంటి పుస్తకాల్లో సత్యశోధన ఒకటి. అందుకని పుస్తకం మన మీద చాలా ప్రభావం చూపుతూ ఉంటుందన్నమాట. సో నేను ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన విద్యా విధానంలో కూడా పుస్తకాన్ని ఒక భాగం చేయమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందువల్ల అంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వాళ్ళ అధ్యయనం ప్రకారం 12వ సంవత్సరం చదివే అలవాటు ఏర్పడుతుంది. అప్పటి వరకు నేర్చుకోవడం, బొమ్మలు వేయటం, రంగులు వేయటం ఇవే ఉంటాయి. కానీ 12వ తరగతిలో అంటే 12వ సంవత్సరంలో అంటే 7వ తరగతి వయసులో మనుషుల్లో వికాసం మొదలవుతుంది. అప్పుడు పుస్తకం అన్ని పరిచయం చేయాలి, పత్రికని పరిచయం చేయాలి. మనం ఎప్పుడైతే జూన్ జూలై నెలల్లో విత్తనాన్ని నాటుతామో 12వ ఏటలో పుస్తకాన్ని కనుక అలవాటు చేస్తే జీవితాంతం అది అంటిపెట్టుకొని ఉంటుంది. అదనులో నాటు వేసినట్టే, అదనులో విత్తనం వేసినట్టుగానే 12వ ఏట వచ్చినప్పటి నుంచి పిల్లలకు పరిచయం చేశారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, టీచర్స్ ఉన్నారు కాబట్టి పుస్తకాన్ని మీ కరికులంలో, మీ జీవితంలో, మీ ఇంట్లో భాగం చేయండి. మీ అల్మారాలో ఎక్కువ పుస్తకం ఉంటే అది మంచి ఇల్లుగా మీరు చేయండి. మంచి ఇటుకలు మంచి ఇల్లును నిర్మిస్తాయి. మంచి పిల్లలు మంచి దేశాన్ని నిర్మిస్తారు. మంచి పిల్లలు ఎట్లా తయారవుతారు అంటే చదవటం ద్వారానే అవుతారు. కాబట్టి పుస్తకం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది విజేతలు భారతదేశంలో కూడా చాలా ముఖ్యమైనది. ఇందాక మనం అనుకున్నాము, ఈనాడు రామోజీ రావు గారు ఆయన
బాగా చదువుతారు. చదివే వ్యక్తుల్లో చాలా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి వారు. బాగా చదువుతారు, పేపరే కాదు పుస్తకాలు బాగా చదువుతారు, అంత సాహిత్యం అంతా చదువుతారు. చాలా చాలా చదివే అలా వచ్చారు. ఆయనకి ఈ వేదిక పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. ఆయన గురించి ఈనాడుకు సంబంధించినటువంటి ఫస్ట్ రీడరు, ది బెస్ట్ రీడర్ కూడా రామోజీరావు గారే. రామోజీరావు గారు ఉదయం 3:30 సమయంలో లేస్తారు, 4 నుంచి 6 గంటల వరకు న్యూస్ పేపర్స్ చదువుతారు, ముఖ్యంగా ఈనాడు చదువుతారు. ఆయన జిల్లా పత్రికలు 1989లో జిల్లా పత్రికలు ప్రారంభించినప్పుడు 23 జిల్లాలకు 23 పత్రికలు ఉండేవి. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్కి స్పెషల్, గుంటూరుకి స్పెషల్ ఎడిషన్స్ ఉండేవి. 23 + 3 26 పత్రికలు ఆశాంతం ప్రతిరోజు చదివేవారు. ఎక్కడ ఏ టూర్ వెళ్ళినా కూడా చదివేవారు. చదవడం అనేది ఆయన గెలవటానికి చదవడం ఒక ప్రధానమైనటువంటి ఆలంబన. అయితే విజయ్ కుమార్ గారు నన్ను అడిగారు. సో ఆయన సర్క్యులేషన్లో 4 సంవత్సరాల్లోనే నెంబర్ 1 దినపత్రికగా ఎదిగి ఈ ఊర్లోనే 1978 మే 1వ తారీఖున 74లో ఈనాడు ప్రారంభమైతే 78 మే డే రోజు అంటే మే 1వ తారీఖు విజయవాడ ఎడిషన్ ప్రారంభమైంది. ఆ రోజు 1,00,000 కాపీలతోటి నెంబర్ 1 పేపర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెనక్కి తిరిగి చూడలా. దానికి కారణం ఏమిటి అంటే పత్రిక నిత్యం ఒక వైవిధ్యభరితంగా రావటం. ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు కూడా ఏ ఇండస్ట్రీకైనా సరే ఇన్నోవేషన్ అనేది ముఖ్యం. పత్రికలు నిత్యం అట్లాంటి ఇన్నోవేషన్ ప్రారంభించారు, చేశారు. అట్లానే మార్కెటింగ్గా కూడా, అంటే అప్పటి వరకు సొంతంగా ఒక ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఉండేది కాదు. బస్సుల్లో, రైళ్లల్లో పేపర్ పంపించేవారు. కానీ నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అనే ఒక నినాదం పెట్టుకొని ఖచ్చితంగా తెల్లవారేసరికి సూర్యోదయానికి ముందే ఈనాడు తలుపు తట్టాలి, సూర్యకిరణాలు ప్రసరించే ముందే ఈనాడు ఆ ఇంటి గడపకు చేరాలి అన్న ఒక పెట్టుకొని దాని లాజిస్టిక్స్ ఇక్కడ పేపర్ ప్రింట్ చేసి డెస్టినేషన్కి ఎంత టైం అవుతుందో దాని ప్రకారం ఇక్కడ ప్రింట్ చేసి చేసేవారు. ఆ విధంగా మార్కెటింగు, ఇన్నోవేషను, అట్లానే ఎప్పుడు కూడా పాఠకుడు కొత్తదనం కోరుకుంటాడు. న్యూస్ పేపర్ అంటే ఏమిటి? న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటారు. అది తర్వాత పెట్టుకున్నటువంటి నిర్ణయం. న్యూస్ అంటే కొత్త, న్యూకి కొత్త, దానికి ప్లోరల్. న్యూ అంటే న్యూకి ప్లోరల్ న్యూస్ కాబట్టి కొత్తగా ఇవ్వాలి, తాజాగా ఇవ్వాలి. దాంతో ఎప్పుడు కూడా తాజా వార్తల కోసం అప్పట్లో టెలిప్రింటర్స్ పెట్టుకోవడం, ఫోటోలు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా సొంతంగా ఫోటోగ్రాఫర్స్ నిర్మించుకోవడం. అప్పటి వరకు సొంతంగా ఫోటోగ్రాఫర్లు న్యూస్ పేపర్స్కి ఉండేవారు కాదు. మంత్రుల ప్రారంభోత్సవాలు, ఎక్కడైనా సందర్శనలు, రాష్ట్రపతి ఆగమనాలు లేదా విదేశాలు వెళ్ళటాలు, ఇవే ఫోటోలు వచ్చేవి. గవర్నమెంటే సప్లై చేసేది. కానీ విరిగిపోయిన కరెంటు స్తంభం, రోడ్డు మీద గుంటలు, లేదంటే ప్రజల కష్టాలు, మిగిలిపోయిన ధాన్యం, ఇవన్నీ కూడా ఫోటోలు వేసి అట్లా ప్రజలకు దగ్గరైంది, ఆ కంటెంట్తో దగ్గరైంది. కాబట్టి ఇవాళ మన పుస్తకాలు కూడా అది అన్వయించుకుంటే మనకి చాలా మంచి రచయితలు రావాలి. చాలామంది మంచి రచయితలు ఉన్నారు, కానీ బాగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ఒక ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు కూడా పుస్తకాలు రాయాలి. పుస్తకాలను బాగా విరివిగా తీసుకెళ్ళాలి. ప్రభుత్వ ఆదరణకు తోడు ప్రజల్లో కూడా ఒక ఉద్యమ స్థాయిలో అవి రావాలి. స్వాతంత్ర సమయంలో అనేక మంది దీన్ని చేశారు. కందుకూరి వీరేశలింగం గారు, గాడిచర్ల గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పుస్తకాన్ని జనంలో తీసుకెళ్లి ఒక ఉద్యమానికి ప్రేరణగా ఇవన్నీ చేశారు. దినపత్రికల్ని ఒక మేలి మలుపులు తిప్పినటువంటి 3 మహనీయులు ఉన్నారు. ఒకరు 1908లో కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు తెలుగు పత్రికను మొదటిసారిగా ప్రారంభిస్తే 1938లో ఆంధ్రప్రభ ప్రారంభమై దానికి సంపాదకులుగా ఉన్నటువంటి నార్ల వెంకటేశ్వర గారు పత్రికని వ్యావహారిక భాషలో తీసుకొచ్చారు. అయితే అప్పుడు పత్రికల నిర్వహణ అంటే డబ్బులు పోగొట్టుకోవటం, డబ్బులు ఒక స్వాతంత్ర కాంక్షతోటి పత్రికలు పెట్టారు ఇండియా. కానీ 1974లో ప్రారంభించినటువంటి ఈనాడు పేపరు పత్రిక తన సొంత కాళ్ళ మీద నిలబడాలి. ఏ బిజినెస్ అయినా కూడా సొంత కాళ్ళ మీద నిలబడినప్పుడే అది సస్టైన్ అవుతుంది, సుస్థిరంగా సాగుతుంది అన్న ఉద్దేశంతో పత్రిక తన కాళ్ళ మీద నిలబడేలాగా చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఆ విధంగా పత్రికా రంగాన్ని భారతదేశంలోని తెలుగు పత్రికలకు ఎనలేని ప్రాచుర్యం తీసుకొచ్చారు. ఇవాళ మన తెలుగు వాళ్ళు 10% కంటే తక్కువే ఉన్నారు, కానీ మనం ఇవాళ 5th లార్జెస్ట్ న్యూస్ పేపర్, దేశంలో అత్యంత ప్రాచుర్యం ఉన్నటువంటి దినపత్రికల్లో మన ఈనాడుకి 5వ స్థానం ఉంది. ఇది ఈనాడు ఖ్యాతి కాదు, తెలుగు వాళ్ళ ఖ్యాతి, తెలుగు రాష్ట్రాల ఖ్యాతి ఈ విధంగా చాలా విస్తృతి పొందింది. అట్లానే భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని ఛానల్స్ని ఒక కుగ్రామం, అనాజ్పూర్ అనే ఒక కుగ్రామం నుంచి అక్కడి నుంచి ఈటీవీ ఛానల్స్ అన్నీ కూడా ప్రసారం అవుతున్నాయి. అట్లానే ఈటీవీ భారత్ ఛానల్స్ వస్తున్నాయి. ఈటీవీ ఛానల్స్ అన్నీ కూడా ఆ గ్రామం నుంచే అక్కడ ప్రసారాలు అవుతున్నాయి, హైదరాబాద్ శివారు గ్రామంలో. ఈ విధంగా మన పుస్తకాన్ని, మన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి
ఏదైతే మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఏవైతే కంటెంట్ స్ట్రాటజీస్, ఏదైతే ఇన్నోవేషన్ స్ట్రాటజీస్ మనం అమలు చేసామో అవి కనుక మనం అమలు చేసేటైతే పుస్తక రంగం కూడా అమితంగా ప్రాచుర్యం పొందుతుంది, జనానికి వెళ్తుంది. ఎందుకంటే పుస్తకమే మన బలం, పుస్తకమే మన నుంచి మన నెక్స్ట్ తరానికి మన భావజాలాన్ని అందజేస్తుంది. కాబట్టి పుస్తకాన్ని అమితంగా ప్రేమించి దాన్ని విస్తృతి పరచడానికి మీరు చేయండి. ఆ ప్రయోగాలు కూడా రచయితలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మనకు కొన్ని కొరత ఉన్నది, అనువాదకుల కొరత ఉన్నది. అనువాదకులు మనకి నాణ్యమైనటువంటి అనువాదకులు లేరు. ఆ అనువాదంలో కూడా మన విశ్వవిద్యాలయాలు ఒక శిక్షణ ఇచ్చి దాన్ని కూడా పెంచితే ప్రపంచ సాహిత్యం అంతా కూడా మన దగ్గరకు వస్తుంది, మన సాహిత్యం బయటకు వెళ్తుంది. రెండు కూడా ముఖ్యమే. ఇప్పుడు కన్యాశుల్కం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలి. బరాక్ ఒబామా రాసినటువంటి తన జీవిత చరిత్ర ప్రపంచంలో 40 దేశాల్లో 40 భాషల్లో అనువాదం అయింది. అట్లాంటి ప్రేమ్చంద్ రాసినటువంటి సాహిత్యం భారతీయ భాషలో నిండింది. మన దగ్గర కందుకూరి, గురజాడ అప్పారావు ఇట్లాంటి మహోన్నత రచయితలు రాసినటువంటి సాహిత్యం మనమే ఇతర భాషల్లోకి, ఇతర భారతీయ భాషల్లోకి, ప్రపంచ భారతదేశ భాషల్లోకి వెళ్ళాలి. మనకి అనువాదకుల కొరత ఎంత ఉందంటే, ప్రపంచం మొత్తాన్ని ఇన్స్పైర్ చేసినటువంటి గాంధీజీ ఆత్మకథ సత్య శోధన మనకి మంచి పుస్తకం మొన్నటి వరకు లేదు. ఎప్పుడో 1930s నుంచి 3-4 రచయితలు చేశారు, కానీ ప్రజలకు అర్థమయ్యే భాషలో, సరళమైనటువంటి భాషలో ఇప్పటి వరకు లేదు. అట్లాంటి రచయితలు, అట్లాంటి అనువాదకులు మనకు కావాలి. ఒరిజినల్ థింకర్స్ రావాలి. మన దగ్గర ఎంతో అపారమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, విదేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ అనుభవాల్ని, అభిప్రాయాల్ని తెలుగులోకి కనుక రాస్తే మనకు కూడా పుస్తక రంగం బాగా వ్యాప్తి చెందుతుంది. పుస్తకాన్ని ఒక ఉద్యమంగా జనాలకు తీసుకువెళ్ళాలి. ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలు గత 35 సంవత్సరాలుగా విజయవాడలో జరుగుతున్నటువంటి పుస్తక ప్రదర్శనలు దానికి దోహదపడుతున్నాయి. ఇది ఇట్లా కాకుండా ఒక ఉద్యమ స్థాయిలో ఇట్లాంటివి ప్రతి జిల్లాలో వచ్చి ప్రతి చోటకు వెళ్ళి పుస్తకాన్ని ఒక స్నేహితుల్లాగా చేస్తే, పుస్తకాలు ఉన్న ఇల్లు దేవాలయం లాంటిది, అట్లా ఆ భావనతోటి దీన్ని కనుక ముందుకు తీసుకువెళ్ళినట్టయితే అప్పుడు మన తెలుగు పుస్తకం కూడా పరిడవిల్లుతుంది. అది మన జాతికే చాలా మంచిది. మనం ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి నలుగురు ప్రవాస భారతీయులు ఒకరు తెలుగువారు. కాబట్టి మన వాళ్ళు అక్కడ తీసుకెళ్ళడానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగు పుస్తకాన్ని మీరందరూ ప్రేమించి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. భారతదేశంలో అత్యున్నత సాహితీ సంస్థ, భారతీయ భాషలన్నింటిలోనూ పుస్తకాలు ప్రచురిస్తున్న సంస్థ. ఆ సంస్థకి ఒక తెలుగువాడు కార్యదర్శి కావటం, అది 12 సంవత్సరాలుగా పనిచేసి ఉన్మేషాలు లాంటి అద్భుతమైన ప్రపంచ సాహిత్య సదస్సును నిర్వహించిన శ్రీనివాసరావు గారికి ఉన్నారు. వారిని మాట్లాడవలసిన కూర్చున్న వారు మాకు చాలా సహాయం చేశారు. రేపు ఈ దక్షిణ పశ్చిమ కవుల సంగమం ఈ స్టేజ్ మీద జరగబోతుంది. దానికి కూడా శ్రీనివాసరావురే కారణం. మొత్తం 8 మంది పోయిట్స్ అక్రాస్ ది కంట్రీ ఇక్కడికి వస్తున్నారు, దక్షిణ ప్రాంతం నుంచి, పశ్చిమ ప్రాంతం నుంచి. ముందుగా శ్రీనివాసరావు గారిని ఒక 10 నిమిషాల సేపు మాట్లాడవలసిగా కోరుతున్నాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు పత్రికా సంపాదకులు శ్రీ ఎం నాగేశ్వరరావు గారు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు మరియు ఎంఎస్కో ప్రచురణకర్త శ్రీ విజయ్ కుమార్ గారు, ఆంధ్రజ్యోతి పత్రిక సహ సంపాదకులు శ్రీ ఏ కృష్ణారావు గారు, అలాగే శ్రీ పార్లమెంటు సభ్యులు శ్రీ కనిశెట్టి అప్పలనాయుడు గారు, మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు శ్రీ మండల్ బుద్ధప్రసాద్ గారు, ఈ సభకు హాజరైన పుస్తక ప్రియులు, పత్రికా విలేకరులకు అందరికీ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్గా ప్రసిద్ధిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ పక్షాన ముందుగా శుభాభినందనలు మరియు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరితో కలిసి 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సమాజం, ప్రతి దేశం ఎల్లప్పుడూ పురోగమించాలని కోరుకుంటుంది. ఆ సామాజిక పురోగతికి సంబంధించిన ప్రయోజనాలను ఆ ప్రజలు, ఆ సమాజం, ఆ దేశం పొందుతుంది. పురోగతి అనేది కేవలం టెక్నాలజీ ఉపయోగించడం అనేదే కాకుండా జ్ఞానానికి సంబంధించింది కూడా అయి ఉంటుంది. జ్ఞానం కలిగిన సమాజాన్ని సృష్టించడానికి దేశంలోని పౌరుల్లో విస్తృత అవగాహన,
విమర్శనాత్మక ఆలోచనలు మొదలైనవి చాలా ముఖ్యం. ప్రపంచంలో ఎక్కడైనా వేగంగా సామాజిక మరియు భౌతిక పురోగతిని సాధించేవి జ్ఞానంతో ఉన్న సమాజాలు మాత్రమే. అయితే సమాచారం మాత్రమే జ్ఞానం కాదు. మనకు లభిస్తున్న సమాచారం సద్వినియోగం చేయబడి, వ్యక్తీకరించబడి, సుస్పష్టంగా మరియు తార్కికంగా వినియోగించబడినప్పుడు వ్యక్తులు, సమాజం మొత్తం, దేశం ఉన్నత శిఖరాలను అధిరోగిస్తుంది. అలాంటి జ్ఞాన సంపదే ఏదైనా సమాజాన్ని జ్ఞానంతో ఉన్న సమాజంగా చేయగలుగుతుంది. ఆవిష్కరణలు చేయడానికి మాత్రమే కాదు, ఆ ఆవిష్కరణలు సమర్థవంతంగా వినియోగించడానికి కూడా జ్ఞానం అవసరం. అన్ని ఆవిష్కరణలు మానవ ప్రయోజనం కోసమే, కానీ సమాజంలోని కొంత భాగం మాత్రమే జ్ఞానం కలిగి ఉంటే ఆవిష్కరణలు నిరుపయోగం అవుతాయి. ఎందుకంటే అవి సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయలేవు. అందువల్ల ఆ ఆవిష్కరణలకు ఉపయోగం ఉండదు. ఆధునిక జీవితంలో పుస్తకాలు జ్ఞానానికి, పురోగతికి కేంద్రంగా ఉంటాయి. పుస్తకాలు కొత్త జ్ఞానాన్ని ఆవిష్కరిస్తాయి, మన అవధులను విస్తరింపజేస్తాయి, ఇతర సంస్కృతులు మరియు సంప్రదాయాల గురించి మనకు అవగాహన పెంచుతాయి, మనల్ని దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళగలుగుతాయి, మన సృజనాత్మక మరియు ఊహాశక్తిని మెరుగుపరుస్తాయి. పుస్తకాలు కొత్త ఆలోచనలకు, విధానాలకు పునాది. అవి అనేక ఆలోచనలకు, ఊహాశక్తులను ప్రేరేపిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే పుస్తకాలు పిల్లలకు జన్మనిచ్చి, పోషించి, పెద్ద చేసే మన తల్లుల వంటివి. అంతేకాకుండా పుస్తకాలు మన సంస్కృతిని కాపాడుతాయి. మనకున్న సంపన్న వారసత్వం మరియు సంప్రదాయాల గురించిన సమాచారాన్ని తదుపరి తరాలకు అందించడంలో పుస్తకాలు సహాయపడతాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రాచీనమైంది, ఎంతో సుసంపన్నమైంది. అసాధారణమైన సాహిత్య సృజనాత్మక, విస్తృతంగా, అద్భుతంగా అభివృద్ధి చెందిన స్వదేశీయ జ్ఞాన వ్యవస్థలు, ఉన్నత తత్వశాస్త్రాలు మొదలైనవి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వం యొక్క గొప్ప విషయం ఏమిటంటే, నేను పేర్కొన్న అన్ని అంశాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నాగరికతలు పుట్టకముందే భారతదేశంలో చాలా అభివృద్ధి చెందాయి. మన పూర్వీకులు పుస్తకాలను సంరక్షించుకోవటం వల్ల భారతీయ జ్ఞానం మరియు తత్వశాస్త్రం, ఇతర సంస్కృతులు మరియు నాగరికతలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా వివిధ దేశాల్లో భారతీయ వారసత్వం యొక్క గొప్పతనాన్ని పుస్తకాలు ప్రచారం చేయగలుగుతున్నాయి. మన జీవితాలను మెరుగుపరచడంలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పుస్తకాలను మనం విస్తృతంగా చదువుతున్నామా అన్న ఒక అంశం నేడు మనందరినీ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే నాగేశ్వరరావు గారు చాలా విషయాల వాటి గురించి చెప్పారు. టీవీ లేదా సినిమా లేదా సోషల్ మీడియా లేదా ఏదైనా ఇతరమైన ఆడియో విజువల్ మీడియా వల్ల మనం పుస్తకాలను శ్రద్ధగా చదవలేకపోతున్నాం. ఈ పరిస్థితి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాపురించింది. ముఖ్యంగా యువకుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కానీ భారతదేశంలోని అనేక భాషల్లో చిన్నపిల్లల కన్నా పెద్దల్లో ముఖ్యంగా ఈ బుక్స్ మరియు ఆడియో పుస్తకాలు అందుబాటుతో చదవటం పెరుగుతోంది అనే విషయం కూడా గమనించాల్సిన వాస్తవం. కానీ పిల్లల్లో, టీనేజర్స్లో పుస్తకాలు చదివే అలవాటు రోజు రోజుకి తగ్గిపోతుంది. పిల్లలకు పుస్తకాలను చదవటానికి, వారి ఆసక్తిని మళ్ళీ పెంచే సరైన వినోదాత్మకమైన రచనలతో ఉన్న పుస్తకాలను అందించడానికి కేవలం సంస్థలు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు ప్రయత్నించాలి. ఆ దిశగా ఎంతో కృషి చేయాలని నేను భావిస్తున్నాను. సమాజంలోని విద్యావేత్తలు మరియు ప్రచురణకర్తల దృష్టికోణం నుండి ఆలోచిస్తే ఇది చాలా ముఖ్యమైనది. ప్రచురణకర్తల గురించి మాట్లాడితే భారతీయ భాషల్లో ప్రచురణ సంస్థల పరిస్థితి అంత గొప్పగా లేదనే చెప్పాలి. కొన్ని భాషల్లో ప్రచురణకర్తలు విస్తృతంగా పుస్తకాలను ప్రచురిస్తుంటే మరికొన్ని భాషల్లో అది ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఈ 35వ విజయవాడ పుస్తక మహోత్సవానికి గ్రంథాలయాల కోసం ఉద్యమాన్ని ప్రారంభిద్దాం అనే ఇతివృత్తాన్ని స్వీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. జ్ఞానంతో కూడిన సమాజాల సృష్టిలో గ్రంథాలయాలు చాలా ముఖ్యమైనవి. అది మన నాగేశ్వరరావు గారు ఈ విషయం చెప్పారు.
పట్టణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు నెలకొల్పడంతో ఇది సరిపోదు. గ్రామీణ గ్రంథాలయాలపై మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రతి గ్రామంలో నిజమైన గ్రామీణ గ్రంథాలయం ఉన్న రోజున మనం మనల్ని ప్రగతిశీల సమాజం అనిపించుకోగలుగుతాం. ఈరోజు మనకున్న గుణాంకాలు మండల స్థాయి మరియు జిల్లా పరిషత్ గ్రంథాలయాల ఉనికిని చూపవచ్చు. కానీ ఆ ప్రదేశాలను వివిధ వైవిధ్యభరితమైన అంశాల్లో ఉన్న పుస్తకాలతో సమృద్ధి చేయాలి. ఆ తర్వాత ఇదే విధానాన్ని వివిధ గ్రామాల్లో కూడా పునరావృతం చేయాలి. పేరుకు మాత్రమే ఉన్న గ్రంథాలయాలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలి. ఇది చెప్పడం సులభం, కానీ ఆచరించడం కష్టమని నాకు తెలుసు. కానీ ప్రస్తుత సమయానికి అనుగుణంగా మనం అన్ని గ్రామాల్లో చిన్న చిన్న జ్ఞాన సమాజాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి. సంఖ్యాపరంగా గ్రంథాలయాలు బాగానే ఉన్నాయి, కానీ వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి ప్రతి వ్యక్తిలో జ్ఞాన జ్వాలను ప్రేరేపించేవి అయినప్పటికీ పుస్తక దుకాణాలు మరియు ఇటువంటి పుస్తక ప్రదర్శనలు వ్యక్తులు జ్ఞాన తృష్ణను తీర్చిదిద్దడానికి, వివిధ విషయాల్లో మరింత విషయ వస్తువుని అందించడానికి ఎంతో ఉపకరిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నేను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. గత 10 సంవత్సరాలుగా అంతకంటే ఎక్కువగా నేను భారతదేశంలోని వివిధ నగరాలు అలాగే పట్టణాల్లో కలవరపెట్టే పరిస్థితులను చూస్తున్నాను. ప్రతిసారి నేను ఒక నగరానికి వెళ్ళి వచ్చినప్పుడు 1-2 పుస్తక దుకాణాలు మూతపడటం నేను నిరంతరం చూస్తూ ఉంటున్నాను. దానికి వాణిజ్య కారణాలు ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వాణిజ్య కారణాల కంటే ఎక్కువగా కావాల్సినన్ని ముద్రిత పుస్తకాలు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం. కాబట్టి ఆసక్తితో నేను ఎలక్ట్రానిక్ పుస్తకాల మార్కెట్ను పరిశీలించినప్పుడు అది కూడా ఆశించినంత మేర లేదనే చెప్పాలి. ఈ పరిస్థితి కలవరపెట్టే విషయం, ఎందుకంటే భారతదేశంలోని ప్రతి భాషలో మీరందరూ పవన్ కళ్యాణ్ గారు వినాలని కోరుకుంటున్నారు. ఓకే, విజయవాడ బుక్ ఫెస్టివల్ వారు నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు క్షమించాలి, నేను మనస్ఫూర్తిగా ఆయన క్షమించమని అడుగుతున్నాను. ఇప్పుడు నేను అత్యంత ఆత్మీయంగా అభిమానించే కవి, ఆయన నగ్నముని కొయ్యగురం తర్వాత నేను అంత ఇన్స్పైర్ అయిన పోయం మీద ఉంటే ఆకాశం కోల్పోయిన పక్షి. ఆ పోయం రాసిన నా కవి కృష్ణుడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, తుఫాను పక్కకుండగా అలాగే ఎవరు పట్టించుకుంటారు? పివి నరసింహారావు గారు ఒక ధిక్కార స్వరం. పివి నరసింహారావు గారు ఒక ధిక్కార స్వరం. బాలరసాల సాలను పల్లవ కోమల కావ్యకన్యకను కూడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కములు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులనేమి నిజదార సుతోదర పోషణార్థమై. ఆ ధిక్కార స్వరం తెలుగునాట కొద్ది మందికే ఉంటుంది. పివి నరసింహారావు గారు ఎంతో కాలం ఓపిక పట్టి ఎన్నో ఏండ్లు స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి కొన్ని దశాబ్దాల తర్వాత దక్కింది. ప్రధానమంత్రి పదవి ఇంకొన్నో దశాబ్దాల తర్వాత దక్కింది. ఒక ఓపిక, సంయమనం, బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంగ్త్ అన్నారు. ఆ బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంగ్త్ నేను చాలా కొద్ది మందిలో గమనించాను. ఒకటి పివి నరసింహారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఎంతో పోరాడారు. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది, మళ్ళీ వచ్చారు ఒక తుఫాను లాగా. మరో తుఫాను, మూడవ వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన నేను ఢిల్లీలో కలిసినప్పుడు మీరు 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు కదా, మళ్ళీ మీరు రాజకీయాల్లో ఉంటారా అన్నాను. కానీ ఆయన నెక్స్ట్ డే నుంచే విశాఖపట్నంలో మొదలుపెట్టాడు. ఆయన నెక్స్ట్ డే నుంచే విశాఖపట్నంలో జనంతో మాట్లాడుతూ ఆయన గమనించాడు. ఆయన జనంలో కలిసిపోతూ గమనించాడు. ఆ జన వెల్లువ కావాలంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి కాగలిగాడు ఆయన. బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంగ్త్. ఇదే ఆరంభించరు నీచ మానవులు అని ఎవరైతే అన్నారో
ఆరంభించిన వాళ్ళంతా చివరి వరకు కొనసాగాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఏమన్నాడు? ఆగస్టు 2022 15 ఆగస్టు రోజు మంగళగిరిలో మాట్లాడుతూ అన్నాడు, నేను ఈ దేశంలో ఓ పిడికెడు మట్టే కావచ్చు, కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరు నాకుందని. ఆ దేశపు జెండాకున్న పొగరు మధ్య ఇవాళ నేను మాట్లాడుతున్నాను. కనుక ఆ ముగ్గురు నాయకులు పివి నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చాలా కాలం ఈ రాజకీయాల్లో ఉంటారు అనేది వారి చరిత్రను ఎవరు చెరిగివేయలేరని చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కృష్ణారావు. ఇప్పుడు పివి నరసింహారావు వారి పుస్తకావిష్కరణ చేయవలసిందిగా సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించాలి పవన్ కళ్యాణ్ గారు. వారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతాం. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. విజయవాడలో పుస్తక మహోత్సవ కార్యక్రమానికి విజయవాడ పుస్తక మహోత్సవం 35వ పుస్తక మహోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ చేసిన పాత్రికేయులకి, విశిష్టమైన అతిథులకి, ఇక్కడ విచ్చేసిన అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే కృతివెంటి శ్రీనివాసరావు గారికి, మానికొండ నాగేశ్వరరావు గారికి, అప్సరస కృష్ణారావు గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి, మనోహర్ నాయక్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు. ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను, ఎక్కడ ఇది అంటే వేరే స్టేడియం పేరుతో చెప్పారు నాకు. దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు, దీనికి అంటే ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్లీ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉన్నాయి, అందుకని పుస్తకాలకి మన బుక్ ఎగ్జిబిషన్ మేము అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి, కన్నబాబు గారికి, అలాగే గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్
వారికి కూడా తెలియజేశాను, పొంగూరు నారాయణ గారికి కూడా. ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియంస్ ఆరోగ్యాన్ని, రన్నింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అని అనడానికి నేను ఒకటే మాట చెప్పాను, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యానికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్. అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి, పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి, మీరు రావడానికి బాగుంటుంది. నాకు ఇందాక నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని అమ్మా నాన్న ఒక ఆట స్థలం, ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి, కొనుక్కోవడానికి. ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాలు నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారు చిన్న కోపం కూడా ఉంది. నాకు ఇంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికే నేను ఏమంటుందని దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నాకు పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాడిని నెల్లూరులో. స్కూల్లో అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటూ ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే, ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ఒక ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలి. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తుంది. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే, అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు, చేమలు, మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా, ఖచ్చితంగా అలా చూస్తూ ఉంటాం. ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు, నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవడం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను, కానీ చదవడం ఎప్పుడు ఆపలేదు. ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల
మనకి మానసిక శక్తి చాలా బలపడదు. మామూలు బలం రాదు. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు. మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన అంటే నాకు ఈ బుక్ ఫెయిర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో, అప్పుడు మద్రాసులో, ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడిని. అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది, తెలుగు సెక్షన్ కూడా ఉంది. అందులో రకరకాల పుస్తకాలు. అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసింది, అలాగే మార్క్ ట్వైన్ అనువాద ప్రచనం, ఇవన్నీ కొనుక్కొని ఇంటికి. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం, ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి. ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము. అది ఓపెన్ చేయగానే దానికి కొత్త సువాసన ఉండదు. అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉండదు, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన అది తాగు ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక పీరియడ్కి తెలుసు దాని భావం. అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే, మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే, ఎందుకు నడవగలనంటే, ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు. ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే, మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం. ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు, అది ఆ కష్టం నాకు అర్థం చేసుకున్నాడు. అంటే ఎంత ఇబ్బందులు పడతారు. అలాగే చిన్న కథలు చదివిన, అలాగే మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు 5వ తరగతిలో ఐ థింక్ ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తులేదు, దాంట్లో హాహా హూ అని చెప్పి మన విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది. నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే, ఏదో ఒక విదేశాల్లో పెద్ద బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక అశ్వముఖంతో ఉన్న మనిషి శరీరంతో ఒక గంధర్వుడు పడిపోయి ఉంటాడు, ఇలా మూర్చపడిపోయి ఉంటాడు. ఆ ఫోటో చూశాను, అది చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశాను. ఆ హాహాహు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థం అవుతుంది. అంటే ఎంత గొప్ప సంస్కృతి అని, అంటే ఎంత గొప్ప సైన్స్ ఫ్యాంటసీ సినిమా అంటే, ఒక జగదేక వీరుడు విజయ అతిలోక సుందరం కూడా మంచి దానికి మించుని అంటే ఎంత అద్భుతం. అలాగే గుర్రం జాషువా గారిది మనకి ఫిరదౌసి నా టీచర్ చెప్తే, నా తెలుగు మాస్టర్ గారు రమణయ్య గారు వెంకటరమణ గారు చెప్తే ఎంత హత్తుకుపోయిందంటే, నా గుర్రం జాషువా గారి మీద పాదాలకి నమస్కరించాలని అంత గౌరవం పెరిగిపోయింది. అంత అంటే ఒక వ్యక్తి తాలూకు కష్టం, ఒక శ్రమ దోపిడిని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదౌసిలో అర్థమవుతుంది. అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం, ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకుల పురుషోత్తం గారిది, ఆయన బాల సాహిత్యం తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా, అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది. అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం అని చివుకుల పురుషోత్తం గారు చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి, ఏమేమి నలుగుతారు మనుషులు అని. అలాగే గోపీచంద్ గారు ధర్మవడ్డీ చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి, చెడ్డవాడుగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు, మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డదైపు చంపేస్తుంది, ఇలాంటివి విన్నాం. ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు, మనకు సమాజం పట్ల అవగాహన, ఇవన్నీ మనకి కదులుతూ ఉంటాయి. అలాగే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి చదివి మెడ్రాస్ చెన్నైలో, మేబీ నాకు 17-18 సంవత్సరాలు అనుకోండి. చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళకు కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదుగు పూలు ఎలా వికసించుకున్నాయి, అది ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా, ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసేది. నన్ను అందుకనే ఒక ప్రకృతి ప్రేమికుని చేసింది వనవాసి అనే ఒక నవల విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు రాసింది. అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావితం చేస్తుంది. దాంతోపాటు ఆంగ్ల సాహిత్యం కానీ క్లాసిక్స్ కానీ ఒక్కటి బట్టి నేను చెప్పగలను, తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు. తెలుగు భాషలో మనందరం తెలుగువారిగా పుట్టడం, అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే, ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే మనం నేర్చుకోవాలి, చదవాలి. కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్ అప్ అవుతే మనకి ఊహించలేము. మనం
ఇందాక ఇప్పుడు నాలాంటి వాడి భాష కంటే కూడా నాలాంటి వాడి ఉపన్యాసం కంటే కూడా ఇందాక శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తా ఉన్నాను, కె శ్రీనివాసరావు గారికి. ఎందుకంటే నేను మధ్యలో ఆపేసి అర్థాంతరంగా ఆపేశాను. అంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న కీలకమైన కథలన్నీ ఆయన ఇంగ్లీష్లో ఇండియన్ స్టోరీస్ ఒక ఫస్ట్ వాల్యూమ్ ఆయన సంకలనం చేసి నాకు ఇచ్చారు. ఇప్పుడు నాకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, నాలంటే ఒక పాపులర్ ఫిగరే, ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, కానీ నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. శ్రీనివాసరావు గారు కానీ వేదిక పైన పెద్దలందరూ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మేబీ నాలాంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి, పాపులారిటీ ఉన్న వ్యక్తి అలాంటి మహానుభావుల గురించి తెలియజేస్తే, వేదిక పైన మహానుభావుల గురించి తెలియజేస్తే అది నిజంగా సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తున్నాం. అంటే మనం పాపులారిటీ అంటే పాపులారిటీ ఉన్నంత మాత్రాన వాళ్ళు మేధావులు కాదు, నాతో సహా. ఎందుకంటే ఒక కథ రాయాలి అంటే భాష మీద ఎంత పట్టు ఉండాలి, వ్యాకరణం మీద ఎంత పట్టు ఉండాలి, అసలు ఒక్కొక్క పదప్రయోగం మీద ఎంత పట్టు ఉండాలి. ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక స్పీచ్ రాయాలంటే నాకు ఎంత శ్రమ పడతానో నాకు తెలుసు. మన తిరుపతిలో సనాతన ధర్మం గురించి ఒక స్పీచ్ రాయాలంటే ఒక 6 గంటలు, నాకు ఆల్మోస్ట్ ఒక 7 గంటలు పెట్టిన స్పీచ్. పొద్దున్న కూర్చుంటే తిరుమలలో కూర్చొని రాయడానికి. అది రాస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఒక శ్రీ తాలూకు ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది, ఎంత జ్వలించిపోతే ఒక వర్షం కురిసిన, ఒక అమృతం కురిసిన రాత్రి వచ్చి ఉంటుంది, తిలక్ ఎంత జ్వలించిపోయి ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళ గురించి. అలాగే విశ్వనాథ్ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారంటే ఎంత దహించుకుపోవాలి ఆయన. అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోటితో ఆయన రాయలేదని చెప్తారు ఆయన. ఇప్పుడు ఆయన గురించి అసలు చెప్తూనే కథ నోట్ చెప్పేవాడు. మళ్ళీ ఈరోజు ఆపేసిన కథ మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయడం. అలాంటి మన విజయవాడలో మహానుభావులు. అలాగే ఎంత సాహితీ సేవ చేయొచ్చు అంటే నాకు అనిపించింది, మనకి సూర్యరాయాంధ్ర నిఘంటు అంటే మీకు ఒక డిక్షనరీ పట్టుకుంటే మన కథ, మన ఉదాహరణకి ఒక క్రిమినల్ ఆయన మాల్కమ్ ఎక్స్ అని. మాల్కమ్ ఎక్స్ ఒక చిన్న కార్ థెఫ్ట్లో పట్టుకొని, కార్ని జాక్ చేస్తే, దొంగతనం చేస్తే పట్టుకొని ఆయన జైల్లో పెడితే 18-19 ఏళ్ళు అప్పుడు ఆల్మోస్ట్ జైల్లో చాలా సంవత్సరాలు ఉంటున్నాడు. ఆయన దొరికిన ఒకటే ఒక పుస్తకం, ఒక ఇంగ్లీష్ డిక్షనరీ. అతనికి ఆల్ఫాబెట్స్ తెలియదు, కొద్దిగా నేర్చుకొని కేవలం ఒక డిక్షనరీని చదివితే సంపూర్ణమైన జ్ఞానం వచ్చేసింది. అలాగే నాకు నిజంగా ఈ రోజున మీ అందరి ముందు నేను తెలుగుని సరిగ్గా నేర్చుకున్నందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. ఈరోజు బాధపడుతున్నాను. నా తెలుగు అధ్యాపకులని నేను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. వాళ్ళు శపించారేమో నన్ను, అందుకే నేను తెలుగు సరిగ్గా నేర్చుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు తపన పడుతున్నాను. కానీ ఇప్పుడు తపన పడ్డా కానీ ప్రయోజనం ఉంది. వ్యాకరణం ఇప్పుడు కొత్తగా నేర్చుకొని తపన పడాలంటే, ఈ పనుల మధ్యలో నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే సమయం దాటిపోయింది. నేర్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు నేను నిజంగా చింతిస్తున్నాను. అలాంటి బాధ మీకు రాకూడదని చెప్పి ముఖ్యంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణం మీద చాలా బాగా దృష్టి పెట్టండి. ఇంగ్లీష్ నేర్చుకున్నది, ఇంగ్లీష్ చాలా అవసరం, నేను కాదనట్లేదు. కానీ మాతృభాషని అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాషను నేర్చుకోలేదు. అది మటుకు మనం, అంతేగాని అది ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఇంగ్లాండ్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. అక్కడ పేదరికం ఉండకూడదు. ఇంగ్లీష్కి పేదరికానికి జ్ఞానానికి సంబంధం లేదు. ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు. అందుకని ఇదొక్కటి, దానికి తెలుగు భాష చాలా చాలా కీలకం, మాతృభాషను నేర్చుకోవడం. అలాంటి మాతృభాషకి ఇవన్నీ పెంపొందించడానికి ఇవన్నీ పనిచేస్తాయి, బుక్ ఫెయిర్స్ ఇలాంటివన్నీ. ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైందో మనకు తెలియదు, ఎంత ట్రైనింగ్ వెయిట్స్ అని చెప్పాను. ఒక్కొక్క పుస్తకంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో మనకు తెలియదు, చదివితే తప్ప దాని లోతు అర్థం కాదు. అందుకని మీకు ఇవన్నీ ఈరోజు పుస్తకాలు మన సెల్ ఫోన్స్ పెట్టుకుంటాం, మాట్లాడేస్తాం, ఇన్ఫర్మేషన్ చేతిలో ఉందనుకుంటాం, ఏదైనా తెలుసుకోనుకుంటాం. కానీ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఎబిలిటీ రావాలనుకున్నా కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి ఏదైనా నేర్చుకొని కొత్తది, ఒక ఇన్నోవేటివ్ కొత్తది చేసుకోవాలనుకున్నా కానీ మనదైన పుస్తకాలు చదివి మనదైన కనెక్షన్స్ చేసుకుంటే తప్ప మనకి ఆ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ రాదు మనకి. అందుకని పుస్తక పఠనం అనేది చాలా కీలకం. గొప్ప రచయితని నేను ఎప్పటికీ రచయితని కాకపోవచ్చేమో, కానీ రచయితల తాలూకు కష్టాన్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకునేవాడు, మనసు లోతుల నుంచి అర్థం చేసుకునేవాడు. అందుకని నాకు
రచయితల మీద, కవులు, కళాకారుల మీద అపారమైన గౌరవం. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఎందుకంటే తెలియజేస్తున్నాను. అలాగే గొప్ప రచయితలు పుట్టిన నేల ఇది. మన ఈ మధ్యలో సంభాషణలో కూడా నేను మాట్లాడుతూ ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు ఇదే మన అమెరికాకి వెళ్తే, ఏ విదేశాలు యూరోప్కి వెళ్తే ఒక్కొక్క రచయితలు ఇంకా షేక్స్పియర్ ఇల్లు ఇది ఇలా ఉంటుంది, ఆయన ఇలా ఇక్కడ కూర్చున్నారని చెప్తారు. అలాగే ఐన్స్టైన్ ఇల్లు ఇంకా అలాగే ఉంది, అపార్ట్మెంట్ ఇక్కడ మన జెనీవా. సో ఒక్కొక్క నగరంకి వెళ్తే కొంతమంది రచయితలు. అలాగే మనకి నేను చెప్పింది ఏంటంటే మనం కూడా ఇక్కడ కూర్చొని రచయితలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక గుర్రం జాషువా గారు ఉంది, గుర్రం జాషువా గారి ఇల్లుని భద్రపరచడం. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒక నాలాంటి ఒక ఇష్టం ఉన్న వాళ్ళు, ఒక పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూస్తే, ఆ ప్లేస్ని టచ్ చేస్తే, ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్తే, ఒక టెంపుల్కి వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతాడో, నిజంగా ఒక పుస్తక పఠనాన్ని పుస్తక ప్రేమికుడు కానీ, నిజంగా సాహిత్యాభిలాషి కానీ రచయితల ఇళ్ళకి వెళ్ళి అవి దాన్ని ఒక టూరిజం లాగా చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం. అందుకని అలాంటి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం డెవలప్మెంట్ దాన్ని భాగస్వామ్యం చేశాం. గొప్ప మనకి సాహిత్యవేత్తలు, కళాకారులు ఇళ్ళకి మనం వెళ్ళి దాన్ని టెంపుల్కి ఎలా వెళ్తామో, లేదంటే జాషువా గారు ఇక్కడ కూర్చొని రాసేవాళ్ళు, విశ్వనాథ్ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఇది మనకి చాలా ప్రేరణ ఇస్తుంది. అలాగే విజయ్ కుమార్ గారు చెప్తే లైబ్రరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈరోజు ఇలాంటి వేదిక లేకపోతే నాకు ఎప్పటికీ కూడా వేదిక పేరున్న ఈ మహానుభావుల గురించి నాకు తెలిసినది కాదు. చదివేవాళ్ళేమో కానీ నాకు ఎప్పుడు కళ్ళతో చూసే అవకాశం కలిగేది కాదు. సో అందుకని ఇలాంటి సాహితీవేత్తలందరూ కూర్చోవడానికి గ్రంథాలయాలను వేదికగా చేయాలి. చుట్టూ కల్చరల్ సెంటర్స్, లిటరీ సెంటర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను. ఎందుకంటే దీన్ని ఒక ఉద్యమం లాగే చేయాలి. ఎందుకంటే మనం 2047లో ఒక అద్భుతమైన ప్రగతి చెందిన రాష్ట్రం అవ్వాలి అంటే మనం కూర్చొని జ్ఞానం ఉన్న సమాజం లేకపోతే, సాహిత్యం మీద ఒక బలమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి సమూహం లేకపోతే మనం ఏమి చేయలేం. మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క పుస్తకం మీరు చూస్తే మీరు ఆలోచించాల్సింది, ఆ పుస్తకం రాసిన ఒక పేజీ మనం రాయగలమో మనం ఆలోచించాలి. పుస్తకం నచ్చిందా నచ్చలేదా సెకండ్, అసలు రాయాలంటే ఎంత కష్టపడాలి. భాషలో ఏముంటుందని, ఉచ్చారణం ఏముంటుందని, మనం మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా, రాసేటప్పుడు తప్పులు దొరలకుండా రాయాలంటే ఎంత కష్టపడాలి. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ముందు చాలా గౌరవం పెరుగుతుంది రచయితలు. అలాగే తర్వాత మనం నచ్చినాయిగా అది మనం ఎలా ప్రభావితం చూపించినాయి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ ఒక్కొక్క రచనలు, అలాగే ఎంతమంది కాంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ ఫెయిర్స్. అందుకని మనస్ఫూర్తిగా నేను మరొకరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే మీరు నాకు ప్రతిసారి మీరు ఓజీ కంటే కూడా మీరు శ్రీశ్రీ అంటే బాగుంది. అంటే నేను అనేది మీరు సినిమా చూడటం కరెక్టే, మరి నేను మీకు ప్రాణం అయితే నాకు పుస్తకాలు నాకు ప్రాణం. అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు. అందువల్ల మీరు కూడా నేర్చుకోండి అని చెప్తాను, మీరు కూడా చదవండి అని చెప్తాను. అలాగే అంత జ్ఞానం ఉండి వాడికి నేను నా దగ్గర అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ రాసేంత శక్తి లేదు. ఏదో స్పీచెస్ రాసుకోగలను, లేదంటే నా జర్నల్స్ రాసుకోగలను, కానీ ఒక పుస్తకం రాయాలంటే చాలా జీవితం చూడాలి. అలా నాకు సహకారం తీసుకొని రాయడం ఇస్తున్నాను. వస్తే రాస్తే సొంతగా రాస్తాం, లేదంటే అంటే యుద్ధం ఎప్పుడు ఒకలే చేయాలి. అక్షర యుద్ధం ఒక్కళ్ళ ఆలోచించే మదనం అక్కడి నుంచి రావాలి.
భవిష్యత్తు మొత్తం భగవంతుడు మనకి విధి కనుక మనకు ఆశిస్తే మనం ఆ రోజు రాదు చూడు. కానీ నా కోరిక ఏంటంటే సూర్యరాయేంద్ర నిఘంటు పిఠాపురం మహారాజు గారు ఆయన రాశారు. ఆయన డబ్బులు ఇస్తే మన సూర్య ఒక 6 వాల్యూమ్స్ 7 వాల్యూమ్స్. సో సూర్యరాయేంద్ర నిఘంటుని తిరిగి పునర్ముద్రణ జరగాలని నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను. మనోహర్ నాయుడు గారికి కూడా తెలుసు. దానికి కొంత డబ్బు ఇద్దామంటే ఏమైపోయింది, మళ్ళీ కూర్చొని కొత్త దాని ఎడిటోరియల్ టీం రావాలి, చాలామంది భాషా శాస్త్రవేత్తలు కావాలి. అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మొన్న దీంట్లో. సో ఈరోజు మన ఏదో మాట్లాడుతున్న దాదాపు 1,40,00,000 1,70,00,000 దాకా అవుతుందని చెప్తా ఉన్నారు చేయడానికి. సో నేను అనుకుంటుంది, నేను ఒక 3వ వంతు నేను భరిస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని, అంటే సూర్యరాయేంద్ర నిఘంటు ఎందుకు అవసరం అనడానికి ఇందాక నేను మిస్ అయిపోయింది మాల్కమ్ ఎక్స్ది. అంటే అతను డిక్షనరీ చదివి మహాజ్ఞాని అయిపోయాడు, మా గొప్ప వక్త అయిపోయాడు, సివిల్ రైట్స్ లీడర్ అయిపోయాడు. అట్లాగా డిక్షనరీ చాలా చాలా కీలకం. సో డిక్షనరీస్ మీరు చదవండి. ఎందుకంటే మీకు నేను ఇవ్వగలిగేది నిజంగా మన చేతిని చాలాసార్లు అనుకుంటాను, నా పిల్లలు కూడా ఇదే చెప్తాను, రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి. పుస్తక పఠనం అనేది నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ. ఎంతసేపు టీవీలు చూస్తాం, ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం, ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం. నిజంగా కనుక మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు, పోరాటం చేసే శక్తి వేరు ఉంటుంది. నేను చాలాసార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషేంద్ర నాకు ఉత్సాహం ఇచ్చాడు, గుంటూరు శేషేంద్ర. అలాగే నాకు తిరుగుబాటు చేయాలి, గతి మనకు దారి తెన్ను లేదు, కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది అనేది నాకు చెప్పడానికి నాకు ఒక దేవరకొండ బాలగంగాధర తిలక్ నాకు దారి చూపించారు. వాళ్ళు ఎవరు నా దగ్గర ప్రత్యక్షంగా ఎవరు లేరు, కానీ వారి మాటలు నాకు గైడెన్స్ ఇచ్చింది. సో అందుకని మీకు ప్రతిదీ ఈ కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపద, అది మీకు ధైర్యం ఇచ్చేది మీకు. అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని. ఎందుకంటే నేను ఒక్కడిని చేసే పోరాటం కాదు, మీలాంటి యువకులు పెద్దవాళ్ళందరూ కూడా మనం కూర్చొని ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో, అధ్యాపకులు ఉన్నారో, తెలుగు పండితులు ఉన్నారో, ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకున్నందుకు వారి కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో. తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండాలి. మొన్న ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పారు, అధ్యాపకులు హైయెస్ట్ పెయిడ్ వ్యక్తులు అవ్వాలి, జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీతభత్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపోతుంది. ఆ విధంగా నేను కోరుకుంటా ఉన్నాను, అలాంటి జరగాలని చెప్పి. మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మొత్తం ఈ బుక్ ఫేర్ అంటే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి. ఈ వీరేశలింగం పంతులు గారు చొక్కా చినిగిపోయిన పర్లేదు, కానీ మంచి పుస్తకం ఉండాలి. అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయటికి రాను. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేసి పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు. నేను కోట్లు వదిలేసుకున్నాను, కోట్లు డబ్బులు ఇవ్వలేదు, నాకు కోట్లు పోగొట్టుకున్నాను, కోట్లు ఇచ్చేసాను, కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పటిలా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతాను. ఎంత ధైర్యం ఉంటుందంటే, నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిన గారిని అడిగేవాడు, నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలంటే నాకు పెద్ద వేరే అలవాటు లేదు, ఒక పుస్తకాలు చదవడం అలవాటు. ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిన ఏదో అడిగితే వాడు కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు చూడ పరిగెత్తికి బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అవన్నీ కలెక్ట్ చేసుకున్నాయి. చనిపోయాక నాకున్న కోరిక చనిపోయాక నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది. ఇప్పుడు పుస్తకాలు చూసేవాడిని, కానీ నేను కోరుకున్న దానికి ₹1,00,000. మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ 15 లక్షలు అంటే నేను ₹1,00,000 పుస్తకం, 1,00,000 2 లక్షల పుస్తకాలు కొనుక్కున్నాను. అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్న ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే, నేను ఏదో మొత్తం ఒక బ్యాంక్ వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల అలా ఉంది. చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి, ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి.
ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్లో పెట్టుకొని ఒక 3 రోజులు నిద్రపోలేదు. అది చూస్తా ఉన్నాను, కొంచెం చదువుకుంటా ఉన్నాను, మళ్ళీ ఆ పుస్తకం తీసాను, కక్కుర్తి ఆతృత, ఇది చదివేయాలి. అందుకే నేను అంటే ఒక జీవిత కాలంలో కార్ల్ సగాన్ చెప్పినట్టుగా 10,000 పుస్తకాలు చదవగలను ఒక మనిషి. 10,000 పుస్తకాలు చాలా బలంగా చదవగలరు సంపూర్ణంగా. ఆ 10,000 పుస్తకాలు ఎలా చదవాలి అనేది మనం ఒక స్ట్రాటజీతో నిర్ణయించుకోవాలి. మన ఇష్టాలు ఏంటి, మన అయిష్టాలు ఏంటి, ఏ పుస్తకం మనకు అవసరం, ఏ పుస్తకం మనకు అనవసరం, ఇవన్నీ పెట్టుకొని మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి, గొప్ప సాహితీ వేత్తల్ని గౌరవించే వ్యక్తులు కావాలి, మీరు తెలుగు భాషని పరిరక్షించే మీరు సైనికులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడికి వచ్చిన ఈ గూడందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగు తల్లికి ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ తింటున్నప్పుడల్లా నేను మైమర్చిపోతాను. అలాంటి తెలుగు తల్లికి, తెలుగు మాతృ భాష మనకి ఇచ్చిన తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. విజయ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన దీన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన మౌనంగా కూర్చొని మీ ప్రేమనిస్తున్న ఇక్కడ సాహితీ ప్రియులందరికీ మనస్ఫూర్తిగా మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి అద్భుతమైన అలాగే దీనికి అద్భుతమైన సహకారం అందించిన శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా వారికి, అలాగే ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా. సో ఇక్కడ ఉన్నటువంటి 294 బుక్ స్టాల్ ఆర్గనైజర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎంఎస్కు విజయ్ కుమార్ గారికి, సభాధ్యక్షులు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కలిశెట్టి అప్పలనాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ నాగేశ్వరరావు గారు ఈనాడు ఎడిటర్, శ్రీ శ్రీనివాసరావు గారు సాహిత్య అకాడమీ కార్యదర్శి, శ్రీ అప్సరసు కృష్ణారావు గారు కవి జర్నలిస్ట్, శ్రీ లక్ష్మయ్య విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు, శ్రీ టి మనోహర్ నాయుడు గారికి విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి, వీరందరికీ కూడా మరోమారు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఫేవరెట్ బుక్స్ అని ఒకటేలా చెప్తే చాలా ఉన్నాయి. అంటే పివి నరసింహారావు గారి గురించి ఇందాక మాట్లాడతా, పుస్తకం నా చేతుల మీదుగా ఈ పాముల పర్తి వెంకట మనకి అందరికి ప్రేమగా పివి నరసింహారావు అని పిలుచుకుంటాం. అప్సరస్సు కృష్ణారావు గారు నా చేత ఈ రిలీజ్ చేయించింది, మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే పివి నరసింహారావు గారి గురించి చెప్తారు, ఆయన మొత్తం సర్ది పెట్టేసుకొని ఇంక నేను ప్రధానమంత్రి ఇవన్నీ ఢిల్లీలోకి రాజకీయాలు లేవని చెప్పి ఆయన ఉన్నదల్లా ఆయన గ్రంథాలయాన్ని తిరిగి ఆయన కరీంనగర్ దగ్గర నేను సొంత గ్రామానికి తీసుకెళ్ళిపోతా ఉంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయన రాస్తుంది ఏంటంటే సహస్ర ఫండ్ అని, 1000 పడగలు, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు హిందీలో అనువదిస్తా ఉన్నాం. ఆ సమయంలో ఆయన ప్రధానమంత్రి, మళ్ళీ ముగించుకొని ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అంటే అలాంటి సాహితీవేత్త, అంటే చాలా బహుభాషలు మాట్లాడగలిగే ఒక గొప్ప వ్యక్తి. అంటే ఆయన గురించి నేను చెప్పమంటే నాకు స్థాయి లేదు. నేను పివి నరసింహారావు గారి గురించి నేను గౌరవంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేయగలిగే స్థాయి తప్ప ఆయన గురించి మాట్లాడే స్థాయి ఇంకా నాకు అంత జ్ఞానం లేదు. ఆయనకి జ్ఞానం వచ్చిన రోజున ఒక రోజున పివి నరసింహారావు గారి గురించి చాలా బలంగా మాట్లాడతాను. కానీ ఒక్కటి నా కోరిక ఏంటంటే, ఢిల్లీలో ఒక తెలుగు ప్రధానమంత్రికి దేశం ఆర్థిక సంస్కరణలే మూలాలని మార్చేసిన వ్యక్తి, ప్రపంచానికి ఓపెన్ చేసిన, ఈరోజు అభివృద్ధి జరుగుతుంది, హైవేలు పడుతున్నాయి అంటే అది పివి నరసింహారావు గారి కారణం. దానికి అండగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు. అంటే అలాంటి పివి నరసింహారావు గారికి అక్కడ సరిగ్గా ఖనన కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు. ఆయనకి నివాళులు అర్పించుకుందామంటే అక్కడ సమాధి లేదు. మనందరం కూడా ఈ రోజున మన ఒక సంకల్పం ఏంటంటే,
ఒక పుస్తకం ప్రియుడు 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలరు. ఒక మేధావి 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలరు. 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చే వాళ్ళకంటే కూడా ఒక 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలిగే మేధావులందరూ మరి అందరూ ఒక తాటిపైకి వచ్చి ఢిల్లీలో ఆయనకి నివాళులు అర్పించడానికి, ఆయనకి సమాధి అక్కడ పెట్టడానికి ఒక స్మృతి చిహ్నం కావాలి అంటే అది పెట్టేలా మనందరం తెలుగువారిగా ఏకమే. అది మనం వెళ్ళేలాగా మనం దాన్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసేలాగా మనందరం ఒక ఉద్యమంలో తీసుకెళ్ళాలి. ఆయనకి అక్కడ స్మృతివనం ఏర్పాటు చేయాలి అనేది అనేక కోట్లాది మంది తెలుగు ప్రజల నాది కూడా గాఢమైన ఆకాంక్ష. అలాగే నాకు ఇష్టమైన పుస్తకాలు అని చెప్తే తెలుగులో చాలా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు వనవాసి, అక్షర సత్యామృతం, తెలుగులో వనవాసి, అలాగే చివుకుల పురుషోత్తం గారిది ఏది పాపం అని నేను నేర్చుకున్నాను. అలాగే ఇంగ్లీష్లో బాగా ప్రభావితం చేసిన వి ద నేషన్, మన నాని పాల్కివాలా గారిది వి ద నేషన్ అండ్ వి ద పీపుల్. ద లిస్ట్ గోస్ ఆన్, చాలా ఉందా లిస్ట్. కానీ ఎప్పుడన్నా మీరు కోరుకున్నట్టుగా ఇలా సభలో కాకుండా అప్పుడప్పుడు నా ట్విట్టర్ని వేదికగా చేసుకుని దాంట్లో చెప్తూ ఉంటాను. ఇదివరకు పెట్టేవాడిని, కానీ మరీ కొంచెం అతిగా ఉంటుంది, ఎక్కువ మన షో కొడుతున్నాడు అనుకుంటారని చెప్పి నాకు ఇబ్బంది. అంటే ఒకసారి అంటే ఇది ఒక్కడే చదువుతున్నట్టు మేము చదవట్లేదని అంటారు, భయం వేసి నేను పెట్టడం మానేసి. బట్ కానీ మీరు చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్. అందరూ ఒక 2 నిమిషాలు కూర్చోవాలి. రైతులందరూ. పవన్ కళ్యాణ్ గారు, మీకు పుస్తకాల మీద ఉన్న ప్రేమ చూసి నాకే అసూయ కలిగింది. 4,000 పుస్తకాలు ప్రచురించిన ప్రచురణ సంస్థ ఓనర్ నేను మీ అంత పుస్తక ప్రేమికుని కాదు. నిజంగా నాకు అసూయ కలుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే. నాలాంటి ప్రచురణకర్తలు ఒక 15 మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మీతో కలిసి ఫోటో దిగుతారు, మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. దాంట్లో మా సొసైటీ స్థాపించిన వాళ్ళు దగ్గరున్నారు. ఒక్కసారి 1 నిమిషం పర్మిషన్ వాసి చెప్పుకుంటున్నాను. చూడండి.
అక్షరంతో ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అక్షరంతో ఎత్తు ఎదగాలని మేమంతా కోరుకుంటున్నాం. చాలా కొట్టగీతలు కొట్టుగారు. మా కార్యదర్శి లక్ష్మయ్య 2 నిమిషాల్లో వందలు సంపద చేస్తారు.